మన ప్రస్తుత స్థితికి మనమే బాధ్యులం. ఏది కాగోరుతామో అదిగా అవ్వడానికి మనకు శక్తి ఉంది. మన వర్తమాన స్థితి పూర్వకర్మల ఫలితమైతే మనకు భవిష్యత్తులో కలిగే స్థితి ప్రస్తుత కర్మల ఫలితంగా పొందవచ్చని నిశ్చితమవుతున్నది. కాబట్టి పనుల్ని ఎలా ఆచరించాలో మనం తెలుసుకోవాలి. ఇలా కర్మలను చేసే విధానం తెలుసుకుంటే అద్భుత ఫలితాలను పొందవచ్చు. అల్పకార్యాలుగా పరిగణించబడే వాటిని తృణీకార భావంతో చేయకూడదు. మనకు కావాల్సింది బలం. కాబట్టి ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మీ నరాలను దృఢతరం చేసుకోండి. మనకు కావాల్సింది ఇనుప కండలు, ఉక్కు నరాలు. మనం చాలా విలపించినది చాలు. మీ కాళ్ళపై మీరు నిలబడి మనుషులుగా ఎదగండి. పవిత్రత, సహనం, పట్టుదల విజయాన్ని సాధించడానికి కావలసిన 3 ఆవశ్యకాలు. వీటన్నిటికీ మించి కావలసింది ప్రేమ. లేవండి, మేల్కొనండి. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరుల్ని మేల్కొల్పండి. మీరు మరణించడానికి మునిపే జీవిత పరమావధిని సాధించండి. లేవండి, మేల్కొనండి. గమ్యం చేరే వరకు ఎక్కడా నిలవకండి. మీ సంతోషానికి మీరే కదా కర్తలు. అలాగే మీ బాధలకు మీరే కారకులు. మంచి చెడులను సృష్టించుకునేది మీరే. చేతులతో కళ్ళు మూసుకొని చీకటి అంటున్నది మీరే. చేతులను తీసివేసి వెళ్తుంది చూడండి. ఇతరులకు ఏ కొద్ది మంచి చేసినా అది మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది. అది క్రమంగా మనలో ఉన్న సింహసదృశమైన బలాన్ని నింపుతుంది. సత్యానికి, మానవాళికి, నీ దేశానికి విశ్వాసపాత్రుడివై ఉండు. నీవు ప్రపంచాన్ని కదిలించవేయగలవు. దేనికి భయపడకండి. మీరు అద్భుతాలను సాధించగలరు. భయపడిన మరుక్షణమే మీరు ఎందుకు పనికిరాని వారవుతారు. లోకంలోని దుఃఖానికి మూల కారణం భయమే. భయమే సర్వబంధకారిణి. నిర్భయత్వం ఒక క్షణంలో స్వర్గాన్ని సైతం ప్రాప్తింపచేయగలదు. ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత ఉంటే అంత మంచిది. ఒక విషయం ఎంత కొత్తదైతే, ఎంత మంచిదైతే ప్రారంభ దశలో అంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యతిరేకత అంత విజయ సూచకమే. ఇది నా తలరాత అని మూర్ఖుడు, పిరికివాడు మాత్రమే వచిస్తారని ఒక సంస్కృత సూక్తి. నా తలరాతకు నేనే కారకుణ్ణి అని బలవంతుడు మాత్రమే ధైర్యంగా చెప్పగలడు.